రాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్ద్యమ్య పాండవః. మొదటి చరణం. అత వ్యవస్థితాన్ దృష్ట్వా, అథ అథ అది పొట్ట లోపల చుక్కుంది కాబట్టి దాన్ని మనం తాగా అంటామండి. అథ వ్యవస్థిత, వ్యవస్థిత వాక్యావతు వ్యవస్థిత, సి కింద ఆ పొట్ట లోపల చుక్కుంది కాబట్టి దాన్ని కూడా తా అంటున్నాం. స్థిత రెండో తాకి దీర్ఘం. తర్వాత నా స్థితాన్ దృష్ట్వా, ధాకి రూత్వం అండి. దృష్ట్వా, షాకి దీర్ఘంతో పాటు టావత్తుతో పాటుగా దృష్ట్వా. అత వ్యవస్థితాన్ దృష్ట్వా రెండో చరణం. ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ధార్తరాష్ట్రాన్, దాకి దీర్ఘంతో పాటు అది మహాప్రాణాక్షరం కాబట్టి శ్రసిస్తూ పలకండి. రాకి తాగుతూ ధార్త రాష్ట్ర, రాకి షాకి రెండిటికి దీర్ఘాలు ఉన్నాయండి. రాష్ట్ర రాష్ట్రాన్, తర్వాత నా రాష్ట్రాన్ కపి కపి ధ్వజః, అధ అనేది కూడా మహాప్రాణాక్షరం శ్రసిస్తూ పలకండి. దానికి వావొత్తు, తర్వాత జాకి విసర్గ జహ. ధ్వజః ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. మూడో చరణం. ప్రవృత్తే శస్త్ర సంపాతే, ప్రవృత్తే ప్రవృత్తే పాకి రావొత్తు, వాకి రూతం ప్రవృత్తే, తాకి ఏత్వంతో పాటు తావత్తు ప్రవృత్తే. శస్త్ర సంపాతే, శస్త్ర ష అనేది క్లియర్ గా వినిపించాలండి. శాలంలో ష, శస్త్ర సాకి తావత్తుతో పాటు రావత్తు. శస్త్ర సంపాతే అంటే మాకి దీర్ఘంతో పాటు పా ఉంది కదండి, మనం పాకి అనేస్తున్నాం చూడండి. సంపాతే, పాతే అంటున్నాం. ప్రవృత్తే శస్త్ర సంపాతే నాలుగో చరణం. ధనుర్ద్యమ్య పాండవః ధనుర్ధ అనేది మహాప్రాణాక్షరం శ్రసిస్తూ పలకండి. ధనుర్ద్యమ్య పాండవః ద్యమ్య, దాకి యావత్తు మాకి యావత్తు ద్యమ్య పాండవః, పాకి దీర్ఘము అనాకి డావత్తు పాండవః, పాకి విసర్గ పాండవః. ధనుర్ద్యమ్య పాండవః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్ద్యమ్య పాండవః. పూర్తి శ్లోకం. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్ద్యమ్య పాండవః. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్ద్యమ్య పాండవః. దీని యొక్క అర్థం ఏంటంటే అథ అప్పుడు, వ్యవస్థితాన్ యుద్ధానికి సిద్ధంగా నిలిచిన, ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవులను, దృష్ట్వా చూసి, కపిధ్వజః తన రథధ్వజంపై హనుమంతుని గుర్తు కలిగిన అర్జునుడు, ప్రవృత్తే శస్త్రం సంపాతే ఆయుధాల ప్రయోగానికి సమయం ఆసన్నమైనప్పుడు, ధనుః ఉద్యమః తన విల్లుని పైకెత్తి, హృషీకేశం అంటే శ్రీకృష్ణుడు, వాక్యం ఇదం అహ ఈ మాటలు పలికాడు. ఏమని పలికాడు శ్రీకృష్ణుడు? యుద్ధానికి సిద్ధంగా నిలిచిన ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవులను చూసి తన రథధ్వజం పైన హనుమంతుని గుర్తు కలిగి ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. ఆయుధాల ప్రయోగానికి సమయం ఆసన్నమయ్యి ఉంది. తన విల్లుని పైకి లేపి చూపిస్తున్నాడండి. విల్లుని పైకి వెత్తి చూపిస్తున్నాడు. కౌరవుల యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉండటాన్ని చూసిన అర్జునుడు
యుద్ధం ప్రారంభించడానికి సమయం ఆసన్నమైనప్పుడు తన గాంధీవ విల్లుని పైకెత్తాడు. అనంతరం తన రథసారథి అయిన శ్రీకృష్ణునితో మాట్లాడడం ప్రారంభించాడట. చూడండి ఇక్కడ కౌరవులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. చూసి అర్జునుడు ఏం చేశాడు? యుద్ధాన్ని ప్రారంభించాడట. సమయం మొదలయ్యింది. మనం ఇక సమయం మొదలయ్యిందని చెప్పేసి అర్జునుడు ఏం చేశాడు? తన గాంధీవ విల్లుని పైకెత్తి చూపించాడంట. అనంతరం తన రథసారథి ఎవరండి? కృష్ణుడు. కృష్ణుడితో మాట్లాడడం ప్రారంభించాడంట. ఇక్కడి నుంచి గీతలో ఒక ముఖ్యమైన మలుపు ప్రారంభమవుతుందండి. అంటే అర్జునుడు మొదట యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాడు. తన గాంధీవాన్ని చేతిలోకి తీసుకొని యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు. కానీ కొద్దిసేపట్లోనే అతని మనస్సులో తీవ్రమైన భావోద్వేగ సంఘర్షణ మొదలవుతుందంట. చూడండి ఇక్కడ కౌరవులు యుద్ధానికి సిద్ధమయ్యి చూసి అర్జునుడు కూడా తన విల్లుని పైకి ఎత్తి చూపించాడు. తను కూడా సిద్ధంగా ఉన్నట్టు. కానీ కొంచెం సమయం అయిన తర్వాత ఏమవుతుంది? అర్జునుడికి తన మనస్సులో భావోద్వేగ సంఘర్షణ అంటే ఏదో లోపల తనకి కలుగుతుంది అన్నట్టు. చేస్తున్నాం యుద్ధము, తనకి యుద్ధం చేయడం ఇష్టం లేదు అన్నట్టుగా లోపల అనిపిస్తుంది. అతను ఎదురుగా ఉన్న వారిని కేవలం శత్రువులా కాకుండా తన బంధువులు, గురువులు, పెద్దలు, మిత్రులుగా చూడటం ప్రారంభిస్తాడంట. చూడండి ఎదురుగా ఉన్న వారిని తన శత్రువులుగా చూడట్లేదు. ఎలా చూస్తున్నాడు? తన యొక్క బంధువులు ఉన్నారు, గురువులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు అని వారిని అలా చూడడం ప్రారంభించాడు. కాబట్టి తన మనస్సులో వేరే వేరే ఆలోచనలు కలుగుతున్నాయంటూ. దాంతో వీలైతే నేను ఎలా యుద్ధం చెయ్యగలను, వీళ్ళతో నేను ఎలా యుద్ధం చేయగలను అనే ప్రశ్న మొదలైంది అర్జునుడికి. ఆ ప్రశ్న అతని మనస్సులో ఇలా కలిపేస్తుంది అన్నట్టు. వాళ్ళు నా మిత్రులే, వాళ్ళు నా బంధువులు, నా శత్రువులు కాదు, నా గురువులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వీరితో నేను ఎలా యుద్ధం చేయగలను అని తన మనస్సులో ప్రశ్నించుకుంటూ ఉన్నాడన్నట్టు. అబ్బా ఎలా చెయ్యాలబ్బా అనేది ఆలోచిస్తూనే ఉన్నాడన్నట్టు. అందుకే ఈ శ్లోకం అర్జునుడి ధైర్యం నుండి అంతరథానికి మారే కీలకమైన దశ గురించి చెప్తున్నారండి. అంటే ముందు ఏం చెప్పాడు? ఆ కౌరవులు యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామనగానే అర్జునుడు తన విల్లుని పైనకెత్తి చూపించాడు, మేము కూడా సిద్ధమని. కానీ కాసేపటి తర్వాతనే అర్జునుడి మనస్సులో ఎక్కడో వేరే ఆలోచనలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఎదుట ఉన్న వారిని శత్రువులుగా చూడట్లేదు తను. తన యొక్క గురువులను, బంధువులను పెద్దలుగా వారిని అలా చూసేసరికి ఎలా చేయాలి? వీరితోనా నేను ఎలా యుద్ధం చేయాలి అనేది ఆలోచన లోపల తనకి ఉండిపోయిందన్నట్టు. అంటే ఇక్కడ మనకి నార్మల్‌గా మన జీవితానికి ఏంటంటే, మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడతాం. కానీ పరిస్థితిని మరింత లోతుగా పరిశీలించినప్పుడు మనలో ఆలోచనలు మొదలవుతాయి. బాధ్యత, ధర్మం, కర్తవ్యం మధ్య మనం అటు ఇటుగా సంఘర్షణ మొదలవుతా ఉంటదన్నట్టు. అంటే మనం కరెక్ట్ చేస్తున్నామా? తప్పు చేస్తున్నామా? మనం వాటన్నిటి మధ్యల ఇది కరెక్టేనా? కాదా? ఇది బాధ్యతంగానే చేస్తున్నానా? ధర్మంగా చేస్తున్నానా? అనే ఆలోచనలు లోపల మొదలవుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో తొందరగా నిర్ణయం తీసుకోకుండా వివేకంతో ఆలోచించి సరైన మార్గదర్శకత్వం పొందడం అవసరం అని చెప్తున్నారు. అంటే చూడండి మన మనసులో ఒక పని చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి మనం సిద్ధపడిపోయాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల లోతుగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుంది? మనస్సులో వేరే వేరే ఆలోచనలు వస్తా ఉంటాయి. ఇది చేస్తుంది కరెక్టా? లేకపోతే ఇది ధర్మంగానే చేస్తున్నామా? ఇది మన కర్తవ్యం సంఘర్షణ మధ్యలో ఎలా అవుతుందంటే ఇది మన బాధ్యత కదా! అవన్నీ తిరుగుతా ఉంటాయి ఆ మనసులో. ఆ సమయంలో మనం ఏంటంట తొందరపడి నిర్ణయం తీసుకోవద్దండి. వివేకంతో ఆలోచించి సరైన నిర్ణయం పొందితేనే అది కరెక్ట్ అని చెప్తున్నారు. అంటే అర్జునుడికి
శ్రీకృష్ణుడిచ్చిన జ్ఞానం కూడా ఈ అంతరంతం అనే నుంచే ప్రారంభమైంది. అంతర్మథనం నుంచే ప్రారంభమవుతుందండి. అంటే మనం కూడా మన జీవితాల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు సిద్ధపడి ఉన్నా కూడా, ఆలోచించినప్పుడు మాత్రం మన లోపల కొన్ని ప్రశ్నలు మొదలైతున్నప్పుడు మాత్రం, మనం తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోవద్దండి. ఆలోచించి సరైన మార్గంలోనే అది మనం పొందాలండి. అదండి దీని యొక్క అర్థం.